టుడే ఎపిసోడ్లో ప్రియా బజర్ ప్రెస్ చేసి కన్సెషన్ రూమ్కి ఎంటర్ అవుతుంది. బిగ్ బాస్ ఆప్షన్స్ చెప్తే 40% బ్యాటరీ యూజ్ చేసి ఫ్యామిలీ నుంచి లెటర్ తీసుకుంటుంది. వాళ్ళ మదర్ రాసిన లెటర్ చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. తనుజ కూడా బజర్ ప్రెస్ చేసి కన్సెషన్ రూమ్కి ఎంటర్ అవుతుంది. 25% బ్యాటరీ యూజ్ చేసి తను కూడా ఫ్యామిలీ నుంచి లెటర్ తీసుకుంటుంది. చాలా ఎమోషనల్ అవుతుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు, సంజన గారు బజర్ కోసం ట్రై చేసేసి సుమన్ శెట్టి గారు బజర్ ప్రెస్ చేస్తారు. కన్సెషన్ రూమ్లోకి సుమన్ శెట్టి గారు ఎంటర్ అవుతారు. అయితే అప్పటికి 10% బ్యాటరీ ఉంటుంది. అప్పుడు బిగ్ బాస్ సుమన్ శెట్టి గారికి ఒక టాస్క్ ఇస్తారు. భరణి దగ్గర ఉన్న సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు ఫ్యామిలీ నుంచి ఫోటో ఇస్తానని చెప్పు. ఇప్పుడు సుమన్ శెట్టి గారు బయటికి వెళ్ళి భరణి గారికి టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భరణి గారు టాస్క్ను యాక్సెప్ట్ చేస్తారు. భరణి గారు బాక్స్లో ఉన్న లాకెట్ సీక్రెట్ని చెప్తారు. లాకెట్ వాళ్ళ మదర్ అండ్ గ్రూవ్ గారు గుర్తుగా లాకెట్ ఉంది అని, వాళ్ళ వల్లే లైఫ్ ఇలా ఉందని చెప్పి కొంచెం ఎమోషనల్ అవుతారు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారికి ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫాదర్ ఫోటో వస్తుంది. సుమన్ శెట్టి గారు చాలా ఎమోషనల్ అవుతారు. భరణి గారికి అందరు థ్యాంక్స్ చెప్తారు హౌస్ మేట్. ఫ్లోరా సైని గారు టాస్క్ గెలిచారు. శ్రీజ గేమ్ చేంజర్ అయ్యింది. రీతు టాస్క్ ఓడిపోయింది. హైలైట్ గేమ్. బ్లాక్ సీడ్స్ వాళ్ళని ఏమి ఇస్తారో అనుకుంటే ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్లో విన్ అయిన వాళ్ళు నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. దమ్ము శ్రీజ గారు టాస్క్లో 100% ఇచ్చారు. రీతు చౌదరి చాలా గట్టిగా ఫైట్ చేసింది. ఫ్లోరా సైని గారు 3 బాల్స్ వేసి టాస్క్ విన్ అయ్యారు. ఫైనల్గా ఫ్లోరా సైని గారు నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. బిగ్ బాస్ 9 వైల్డ్ కార్డ్స్. రేపు బిగ్ బాస్ 9లో ఒక అద్భుతం జరగబోతుంది. అగ్ని పరీక్షలో సెలెక్ట్ కాని కంటెస్టెంట్స్ని కొంతమందిని వైల్డ్ కార్డ్స్గా బిగ్ బాస్లోకి పంపిస్తున్నారు. దానిలో నాగప్రశాంత్, దివ్య నిఖిత, అనుషారత్నం, షాకిబ్ వీళ్ళు నలుగురు బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. నలుగురు ఉంటారు అంటే 4 మెంబర్స్కి టాస్క్ పెట్టి టాస్క్లో విన్ అయిన 1 మెంబర్ని హౌస్లోకి ఉంచుతారు. 3 మెంబర్స్ వెళ్ళిపోతారంట. రేపు బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈరోజు మీకు ఎపిసోడ్ రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.